మనం ఇలా చేసినా సరే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ మనకి టైం ఉండదు కాబట్టి ఫార్ములా అనేది మనం ఫామ్ చేయాలి. ఫార్ములాని ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే టైం టేకెన్ అవ్వకుండా ఈజీగా చేస్తాం. మనం ఒలింపియాడ్ ఎగ్జామ్ అంటే 1 minute ఉంటుంది per క్వశ్చన్కి. సో మనం ఎప్పుడు కూడా ఫార్ములా ప్రకారం వెళ్ళామంటే ఈజీగా కరెక్ట్ అయిపోతుంది అనమాట. మనం ఒకవేళ ఇది టాపిక్ అనేది కన్ఫ్యూజ్ అయినా సరే ఫార్ములా ద్వారా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా టెక్ టెక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఆర్డరింగ్. ఈ టాపిక్ అన్నది డైలీ వైజ్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్, ఒలింపియాడ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్ నుండే మనకి 3 or 4 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ అన్నది చాలా డిఫికల్ట్ టాపిక్ అండ్ టైం టేకెన్ టాపిక్. సో వన్స్ కాన్సెప్ట్ కానీ అర్థమవుతే కనుక దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఒలింపియాడ్కి సంబంధించి క్లాసెస్ 1కి కంప్లీట్ అయినాయి. అదేవిధంగా గ్రేడ్ 2కి సంబంధించి కూడా చాలా టాపిక్స్ అయితే కవర్ అయినాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరికి కనుక నా వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ కానీ, కామెంట్ కానీ, షేర్ కానీ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే టాపిక్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గ్రేడ్ 2 సెక్షన్ 1 లాజికల్ రీజనింగ్. టాపిక్ ర్యాంకింగ్ or ordering. This is very important topic and very difficult topic. So please understand the topic and daily practice these questions because it is very difficult topic. You can understand the topic, you can solve the very easily. Okay, don't skip the video till the end. ఈ రోజు టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ ఒలింపియాడ్ గ్రేడ్ 2 సెక్షన్ 1 లాజికల్ రీజనింగ్. టాపిక్ ర్యాంకింగ్ టెస్ట్ ఆర్ ఆర్డరింగ్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కష్టమైన టాపిక్. సో దయచేసి ఎవరు కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని రోజు ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనం దీని నుంచి వచ్చిన క్వశ్చన్సే మనం క్రాక్ చేయలేం. సో కాన్సెప్ట్ అన్నది క్లియర్గా వినండి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రోజు అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏంటంటే ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో నేను ఇది పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తున్నాను. ఈరోజు పార్ట్ 1లో కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ర్యాంకింగ్. వాట్ ఈజ్ ర్యాంకింగ్, వాట్ ఈజ్ ఆర్డరింగ్? ఫస్ట్ మనకి ర్యాంకింగ్ అంటే ఏంటో తెలియాలి, ఆర్డరింగ్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ మీకు సింపుల్గా చెప్తున్నా వినండి. ర్యాంకింగ్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఏదన్నా రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, వాళ్ళకి సమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉంటాయి, వాటినే ర్యాంకింగ్ అంటారు. అదేవిధంగా మనం క్లాస్లో ఎగ్జామ్స్ రాస్తాం, మనకి క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి ర్యాంకింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తారు, అవునా కదా? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అని, సెకండ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ర్యాంక్ అని అలా మెన్షన్ చేస్తారు. దీన్ని మనం ర్యాంకింగ్ అంటారన్నమాట. అండ్ ఆర్డరింగ్ అంటే ఏంటంటే మన వే ఆఫ్ సిట్టింగ్ అనమాట, మనం కూర్చొనే విధానం. అంటే ఫస్ట్లో కూర్చున్నారా, సెకండ్లో. సమ్ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఫస్ట్ రో, సమ్ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ సెకండ్ రో. అంటే ఏ పొజిషన్లో ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పడానికి మనం ఆర్డరింగ్ యూస్ చేస్తాం. అర్థమైందా? ఓకే, దీస్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంకింగ్ అండ్ ఆర్డరింగ్. ఫస్ట్ మనకి ర్యాంకింగ్ కోసం, ఆర్డరింగ్ కోసం డిఫరెన్స్ తెలిస్తే మనం ఈజీగా కాన్సెప్ట్ అన్నది అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ర్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ ది ప్లేస్, అంటే ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్, దట్ ఈస్ ర్యాంకింగ్. ఆర్డరింగ్ మీన్స్ వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్, అంటే ఎక్కడైతే ఇది ప్లేస్ అయ్యింది, అంటే ఎక్కడున్నారు అని చెప్పడానికి మనం ఆర్డరింగ్ అన్నది యూస్ చేస్తాం. ఫస్ట్ వన్ ర్యాంకింగ్ అంటే ఇటు వచ్చేద్దాం. ర్యాంకింగ్ మీన్స్ ఫైండింగ్ ది పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ రో, లైన్ ఆర్ గ్రూప్. చెప్పా కదా, మా పర్సన్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఒక రోలో కానీ, లైన్లో కానీ, గ్రూప్లో కానీ ఉన్నారంటే పర్టికులర్గా ఆ పర్సన్ కోసం, ఆబ్జెక్ట్ కోసం యూజ్ చేయడానికి ర్యాంకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ప్రీవియస్లో నేను ఎగ్జాంపుల్ చెప్పా. ఒక రేస్లో కొంతమంది పర్సన్స్ పార్టిసిపేట్ చేసి అందులో కొంతమంది విన్ అయ్యారు. లైక్ పొజిషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, అలా రేస్లో ఒక 10 members పొజిషన్ ఉంటుంది అనమాట. అందులో 5th పొజిషన్ ఎవరున్నారు, 5th ర్యాంక్ ఎవరున్నారు అన్నది మనం ఈ ర్యాంకింగ్ ద్వారానే మెన్షన్ చేస్తాం. అది రోలోని, లైన్లోను, అదేవిధంగా గ్రూప్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 5 students స్టాండ్ ఇన్ ఏ లైన్, ది వన్ ఆఫ్ ది వెరీ ఫ్రంట్ ఇన్ ది ఫస్ట్ పొజిషన్, ది నెక్స్ట్ ఈజ్ సెకండ్ పొజిషన్ అండ్ సో ఆన్. చెప్పాను కదా, ఇప్పుడు 5 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు లైన్లో నిలబడ్డారు. ఫస్ట్ పర్సన్ని ఫస్ట్ పొజిషన్ అని, సెకండ్ పర్సన్ని సెకండ్ పొజిషన్ అని, థర్డ్ పర్సన్ని థర్డ్ పొజిషన్ అని మనం మెన్షన్ చేస్తాం. వాటినే ర్యాంకింగ్ అంటారు. ఓకేనా? క్లియర్ కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చారు,
ర్యాంకింగ్ ఇన్ ఏ రో, మనకి ర్యాంకింగ్ సంబంధించి ఒక రోలో మనకి ఎగ్జాంపుల్ అన్నది ఇచ్చారు. సపోజ్ 5 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్. 5 స్టూడెంట్స్ ఒక లైన్లో నిల్చున్నారనమాట. లెఫ్ట్ సైడ్ మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఏది ఉందో అది లోపలికి వెళ్ళే కొలది లెఫ్ట్ సైడ్. అదేవిధంగా రైట్ హ్యాండ్ ఏముందో మనకి లోపలికి పుష్ చేసినప్పుడు రైట్ సైడ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుగు. మన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడే, రైట్ హ్యాండ్ రైట్ సైడే. రైట్ ఎండ్ అంటే లెఫ్ట్ స్టార్టింగ్ అనమాట. ఎందుకంటే రైట్ ఎండింగ్ అంటే మనకి రైట్ సైడ్. ఇది మీకు మెయిన్ పొజిషన్స్ తెలిస్తేనే కానీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ రైట్. ఓకేనా? ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇప్పుడు మనకి రైట్ ఇప్పుడు సమ్ పొజిషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే, ఇవి పొజిషన్స్ మనకి. లెఫ్ట్ ఫస్ట్ ఏంటంటే 1, లెఫ్ట్ లాస్ట్ ఏంటంటే 5. ఓకేనా? అదేవిధంగా రైట్ ఫస్ట్ ఏదంటే మనకి 5, రైట్ ఎండింగ్ అంటే ఏంటంటే 1. ఓకేనా? మనం కన్సిడర్ ఇలా చేయాలి. లెఫ్ట్ ఎండింగ్ అంటే ఎలా చూడాలి, రైట్ ఎండింగ్ అంటే ఎలా చూడాలి. క్లియర్ కదా? అంటే మన హ్యాండ్స్ మనం ఇలా స్ట్రైట్గా పెట్టగా రైట్ ఎండింగ్ అంటే లోపలికి పుష్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ ఎండింగ్ అంటే లోపలికి పుష్ చేయాలి. దాన్ని దీస్ ఆర్ ది డిఫరెన్స్. ఓకే, లెఫ్ట్ ఏంటో రైట్ ఏంటో క్లియర్గా అర్థమైంది కదా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ అలాగా 5 స్టూడెంట్స్ అనేది లైన్లో నుంచారు అనమాట. ఏ ఈజ్ స్టార్టింగ్ ఎట్ ది ఫస్ట్ పొజిషన్. ఓకే, ఏ అన్నదంట ఫస్ట్ పొజిషన్ అంట. చూడు, లెఫ్ట్ 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 అంటే మనకి లోపలికి కదా. ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఏ ఉంది. అవునా? ఇది ఏ. తర్వాత బి ఈజ్ ది సెకండ్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఓకే, బి ఈజ్ కూడా కరెక్టే. నెక్స్ట్ సి ఈజ్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఎస్, వెరీ గుడ్. అంతే, సి కూడా అంతే. డి ఈజ్ ది ఫోర్త్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్. వెరీ గుడ్, సేమ్ అట్లానే కదా ఉంది మనకి ఇక్కడ 4th పొజిషన్లో. నెక్స్ట్ ఈ ఎట్ ది 5th ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్. వెరీ గుడ్, సేమ్ వాడు ఇచ్చినట్టే పొజిషన్స్ అయితే ఉన్నాయి. అవునా? ఇన్ కేస్ రైట్ ఫస్ట్ అంటే మనకి ఏ లెటర్ రావాలి? రైట్ ఫస్ట్ అంటే మనకి ఈ లెటర్. అంటే ఫస్ట్ పొజిషన్ ఏంటి? రైట్కి ఫస్ట్ పొజిషన్ ఈ. ఇలాగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. నౌ ఇఫ్ యూ వాంట్ టు నో సి పొజిషన్ ఫ్రమ్ ది రైట్ సైడ్, హౌ డూ వీ ఫైండ్ ఇట్? అంటే మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, మనకి ర్యాంకింగ్స్ ఇచ్చేసాడు, ఆ పొజిషన్ ఏముందో చెప్పేశాడు. రైట్ సైడ్లో సి పొజిషన్ ఏ ప్లేస్లో ఉందో అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మన రైట్ సైడ్ అంటే ఏంటి? ఇటు సైడ్ నుంచి చేసుకోవాలి కదా రైట్. అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్. అవునా? మనకి ఏమి ఇచ్చే లెటర్స్ ఏ బి సి డి ఈ ఇచ్చాడు. అవునా? ఇది మనకి రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ అండ్ థర్డ్ పొజిషన్ అంటే 1 2 3 అంటే సి ఇచ్చాడు. సి థర్డ్ పొజిషన్ అంటే రైట్ సైడ్ నుంచి 3 అన్నమాట. అంటే మన ఆన్సర్ ఏంటి? 3. దాని పొజిషన్ ఏ ప్లేస్లో ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది. దట్ ఈస్ ది ఆన్సర్. మీరు ఈ విధంగా క్లియర్గా మీరు కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటే మైండ్లో పెట్టుకోండి, రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటి. అంటే లైక్ హ్యాండ్స్ లోపలికి పుష్ చేసేదాన్ని రైట్ లోపలికి, అదే లెఫ్ట్ లోపలికి పుష్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కీ పాయింట్, ర్యాంకింగ్ ప్రాబ్లమ్ హెల్ప్ అస్ ది ఫైండ్ పొజిషన్ ఫ్రమ్ ఎదర్ సైడ్ ఇన్ ఏ లైన్ ఆర్ రో. అంటే లైన్లో కానీ రోలో కానీ ఆ ర్యాంకింగ్ అంటే ఆ పొజిషన్ ఏ ప్లేస్లో ఉందో దాన్ని ర్యాంకింగ్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ర్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ది పొజిషన్ ఇన్ ఏ రో. ఓకే, దిస్ ఈస్ ది ర్యాంకింగ్. నెక్స్ట్ టాపిక్, ఆర్డరింగ్. Ordering means arranging the things in a order from bigger to smaller or smallest to bigger, higher to lower, marks etc. అంటే ఏంటంటే ఆర్డరింగ్ అన్నది ఏంటంటే బిగ్గర్ టు స్మాలర్గా లేదా హయ్యర్ టు లోవర్గా, అదేవిధంగా స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్గా తీసుకుంటాం అనమాట. అంటే అరేంజింగ్ ఆర్డర్ అనమాట. లైక్ అసెండింగ్ అవ్వచ్చు, డిసెండింగ్ అవ్వచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్, హైట్ ఆఫ్ 3 యానిమల్స్ హైట్ తీసుకున్నాం. జిరాఫ్ 5 meters, కౌ 1.5 meters, ర్యాబిట్ 0.5 meters. అంటే ఆర్డరింగ్లో అయితే షార్టర్ టు టాలర్ వాడు క్వశ్చన్లు ఇచ్చేస్తారనమాట. షార్టర్ టు టాలర్ అన్న, బిగ్ టు స్మాల్ అన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడు క్వశ్చన్ అన్నది ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి మనం ఆర్డరింగ్ పొజిషన్ అన్నది పెట్టాలి. చూడండి, మనకి ఏంటి స్మాల్ ఏముంది? ర్యాబిట్, తర్వాత కౌ, తర్వాత జిరాఫ్. ఇది ఆర్డరింగ్ అనమాట. కీ పాయింట్, ఆర్డరింగ్ పుట్టింగ్ థింగ్స్ ఇన్ ఏ సీక్వెన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన దాంట్లో అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ అడుగుతారు, అది మనం అరేంజ్ చేయడం అనమాట. అసలు ర్యాంకింగ్ కానీ ఆర్డరింగ్ కానీ అసలు మనకి ఎందుకు అవసరం చూద్దాం.
ఇన్ ఏ క్లాస్ టు ఫైండ్ హూ గాట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వి యూస్ ర్యాంకింగ్. చెప్పా కదా ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్జాంపుల్. మన క్లాస్లో ఎవరు అయితే ఫస్ట్ వచ్చారో సెకండ్ వచ్చారో అది మెన్షన్ చేయాలంటే ఫస్ట్గా మనకి ర్యాంకింగ్ తెలియాలి. అవునా, మార్క్స్ని బట్టి ర్యాంకింగ్ అన్నది డిసైడ్ చేస్తారు. దానికే మనం ర్యాంకింగ్ యూస్ చేస్తాం. అదేవిధంగా టు అరేంజ్ థింగ్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ ఆర్ హైయెస్ట్ టు లోయెస్ట్ వి యూస్డ్ ఆర్డరింగ్. మనం ఏదన్నా సరే అరేంజ్ చేయాలనుకో, మనలోకి అసెండింగ్ డిసెండింగ్ అరేంజ్ చేయాలి అంటే దానికి మనకి ఆర్డరింగ్ తెలియాలి. అవునా, అసెండింగ్ మీన్స్ ఏంటంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్ కదా. అట్లాగే మనకి అరేంజింగ్ చేయడానికి ఈ ఆర్డరింగ్ అన్నది యూజ్ అవుతుంది. ఓకే, ఈ టాపిక్ సంబంధించి అసలు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ నుంచి, అదేవిధంగా ఆర్డరింగ్ ప్రాబ్లమ్స్ నుంచి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే లెఫ్ట్ రైట్ ఆర్ టాప్ బాటమ్. ర్యాంకింగ్ అంటే అంతే కదా, రోలోనే కదా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇన్ ఏ రో ది పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ గివెన్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆర్ టాప్ అండ్ ఆల్సో ఫైండ్ ఫ్రమ్ ది రైట్ ఆర్ బాటమ్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో లెఫ్ట్ కానీ ఆర్ టాప్ కానీ ఇస్తాడు, లేదంటే రైట్ కానీ బాటమ్ కానీ ఇస్తాడు. వీ నీడ్ టు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అందులో టోటల్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ర్యాంకింగ్ సంబంధించి. ఎగ్జాంపుల్ లెఫ్ట్ రైట్ ర్యాంకింగ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ ఏ క్లాస్ సమ్ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్ ABCDEF. ఓకే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, క్వశ్చన్ చూడండి. రాణి ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్. రాణి అన్నది ఏంటంటే ఫోర్త్ ఫ్రమ్ ది లెఫ్ట్. రాణి ఫోర్త్ పొజిషన్లో ఉంది. అవునా, ఫోర్త్ పొజిషన్లో ఉంది. అండ్ ఆల్సో థర్డ్ ఫ్రమ్ ది రైట్. అవును కదా, ఇది కూడా మనకి థర్డ్ పొజిషన్లోనే ఉంది. ఓకే, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ రైట్ నుంచి ఇచ్చేసాడు, లెఫ్ట్ నుంచి ఇచ్చేసాడు. టోటల్ స్టూడెంట్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మనకి ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంత, 4+3 ఎంత వచ్చింది మనకి. చాలామంది చేసేది ఏంటంటే మనకి 4+3 అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు మనకి స్టూడెంట్స్. అవునా, అంటే లెఫ్ట్ ఫ్రమ్ ది ఫోర్త్ పొజిషన్ రాణి ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ నుంచి చూస్తే థర్డ్ పొజిషన్ రాణి ఉంది. 4+3 ఎంత 7. ఇలా మనం చేస్తాం ఆన్సర్. అవునా, నేను దీన్ని రాంగ్ అంటాను, ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు మనకి ABCDEF మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ 1 2 3 4 5 6. మీరు ఇది లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఓకేనా, అదేవిధంగా రైట్ సైడ్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6. ఓకేనా, మీరు ఇలాగా లెటర్స్ వేసుకున్నా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ అక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు, రాణి ఫోర్త్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్. అంటే రాణి లెఫ్ట్ సైడ్ ఇదే కదా, మనకు ఫోర్త్ ఫ్రమ్ ది రాణి ఏముంది D పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా రైట్ టు ది థర్డ్ పొజిషన్, రైట్ సైడ్ 3 పొజిషన్లో ఉందంట. 1 2 3 అంటే ఇది. అవునా, రైట్ సైడ్ అంటే 3 4 అంటే మనకు టోటల్ ఎంత వచ్చింది 4+3 అని చేస్తారు. అవునా, 4+3 = 7. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. మనకి టోటల్ పర్సన్స్ ఎన్ని వచ్చారు ఇక్కడ 6 మెంబర్స్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ 4 ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 4+3 7 అంటారు. అసలు 4+3 ఎందుకు 7 రాంగ్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో రాణి ఉంది. అవునా, ఇది మనం ఆల్రెడీ కౌంట్ చేస్తాం. థర్డ్ పొజిషన్లో కూడా రాణి ఉంది, ఇది మనం ఆల్రెడీ కౌంట్ చేస్తాం. అవునా, అంటే ఈ పొజిషన్ ఆల్రెడీ సేమ్ ఒక పొజిషనే. అవునా, అప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 అంటే థర్డ్ పొజిషన్లోది. అదేవిధంగా రైట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లోది, లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ పొజిషన్లో ఉన్న పర్సన్ ఒక్కరే కాబట్టి దీన్ని మనం ఒక్కటిగా కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. మన ఆన్సర్ ఏంటి 6 కదా. ఓకే, మీరు ఇదంతా ప్రాసెస్ చేయాలంటే చాలా టైం టేకెన్. చేస్తాను. దీనికి నేను సింపుల్ ఫార్ములా చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇలా చేసినా సరే మీకు ఆన్సర్. ఫస్ట్ మనం కాన్సెప్ట్ చేస్తేనే తర్వాత మనం ఫార్ములాకి వెళ్ళాలి. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్ కదా, మనం అలా ఫైండ్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. వీ నో 2 పర్సన్స్. మనం ఆల్రెడీ 2 పర్సన్స్ తెలుసు. లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ ఎంత ఉందో మనం ఆల్రెడీ చేసాం. లెఫ్ట్ సైడ్ ఏంటి ఫోర్త్ పొజిషన్, ఫ్రమ్ రైట్ సైడ్ థర్డ్ పొజిషన్. ఓకేనా, ఫార్ములా ఏంటంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ర్యాంక్ ప్లస్ రైట్ ర్యాంక్ -1. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఇది గుర్తుపెట్టండి. టోటల్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ ర్యాంకింగ్ ప్లస్ రైట్ ర్యాంకింగ్ -1. మనకి ఏ విధంగా ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే ఈ ఫార్ములా అయినా ఫాలో అవ్వండి. అంటే ర్యాంకింగ్ సంబంధించి ఏ పొజిషన్లో ఉంది టోటల్ అడిగినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలి. టోటల్ అంటే అక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు లెఫ్ట్ సైడ్ ఎంత ఉన్నారు 4, అదే వేసాను. ప్లస్
ర్యాంకింగ్ అంటే రైట్ సైడ్ ర్యాంకింగ్ అది ఎంత ఉంది థర్డ్ ప్లస్ -1 వేసా టోటల్ 4 + 3 ఎంత 7 -1 అంటే 6 అదే కదా మనం ఇక్కడ కూడా చేసింది అదే కదా దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ దిస్ ఈజ్ ది ఫార్ములా చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో టోటల్ అడిగినప్పుడు మాత్రమే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ర్యాంకింగ్ ప్లస్ రైట్ ర్యాంకింగ్ -1 ఓకే కదా. ఇప్పుడు మనం ర్యాంకింగ్ చూసాం అంటే లెఫ్ట్ రైట్ చూసాం, ర్యాంకింగ్లోనే టాప్ బాటమ్ కూడా చూద్దాం. బుక్స్ ఆర్ స్టాక్డ్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అనదర్ అంటే బుక్స్ అన్నది ఒక లైన్లో అరేంజ్ చేశారు, వాటికి ర్యాంకింగ్స్ అన్నది ఇచ్చారు అనమాట. చూడండి 1 2 3 5 అలా 6 ఇచ్చారు, టాప్ బాటమ్ మనకు తెలుసు కదా, పైన ఉన్నది టాప్ కింద ఉన్నది బాటమ్. క్వశ్చన్ చూద్దాం. 1 బుక్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ నుంచి సెకండ్ దంట ఓకే. నెక్స్ట్ అండ్ 5th ఫ్రమ్ ది బాటమ్ అంటే 1 2 3 4 5 ఎస్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అవునా. పైనుంచి సెకండ్ దన్నా కింద నుంచి 5th దన్నా సేమ్ ఒకే పొజిషన్ అంటే ఇది రెండు కలిసి లెఫ్ట్ రైట్ కూడా ఇది 1 పొజిషన్గా తీసుకోండి ఓకే. అప్పుడు 1 2 3 4 5 6 టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 6 అయితే ఉన్నాయి. నేను దగ్గర చెప్పాను చూడు 2 + 5 చేస్తే మనకి ఎంత వస్తుంది 2 + 5 అంటే 7 వస్తుంది అవునా. 7 వస్తుంది అంటే దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. మనం ఇలా చేసినా సరే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ మనకి అంత టైం ఉండదు కాబట్టి ఫార్ములా అనేది మనం ఫామ్ చేయాలి. ఫార్ములా అనేది ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే టైం టేకెన్ అవ్వకుండా ఈజీగా చేస్తాం. మనం ఒలింపియాడ్ ఎగ్జామ్ అంటే 1 మినిటే ఉండదు పర్ క్వశ్చన్కి. సో మనం ఎప్పుడు కూడా ఫార్ములా ప్రకారం వెళ్ళామనుకో ఈజీగా కరెక్ట్ అయిపోద్ది అనమాట. మనం ఒకవేళ ఇది టాపిక్ అనేది కన్ఫ్యూజ్ అయినా సరే ఫార్ములా ద్వారా రాంగ్ అవ్వదు ఓకేనా. ఇప్పుడు ఫార్ములా ప్రకారం చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ టాప్ ఫస్ట్ ఏంటి పొజిషన్స్ అన్నది మనం రాసుకోవాలి. టాప్ ఫ్రమ్ సెకండ్ ఫ్రమ్ బాటమ్ 5th టోటల్ చెప్పాను కదా. ఏంటంటే ఫార్ములా ఏంటంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ర్యాంకింగ్ ప్లస్ రైట్ సైడ్ ర్యాంకింగ్ -1. ఒక లెఫ్ట్ ప్లేస్లో రైట్ రాసినా రైట్ ప్లేస్లో లెఫ్ట్ రాసినా సేమ్ ఫార్ములా. అదేవిధంగా టోటల్కి కూడా అంతే, టాప్ ర్యాంకింగ్ ప్లస్ బాటమ్ ర్యాంకింగ్ -1 ఓకే. మనకి టోటల్ ఎంత టాప్ ర్యాంకింగ్ ఎంత మనకి 2 అవునా. 2 + 5 -1 2 + 5 అంతా 7 7 - 1 అంతా 6 ఓకే. అదే కదా మనం ఇక్కడ రాసాం చూడండి మనకి ఇక్కడ కూడా 6 వచ్చింది. దిస్ ఈజ్ ది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఫాలో అవ్వమనుకో మనకి ఈజీగా ఆన్సర్ అన్నది వస్తుంది. లేదంటే మనం ఇలా టాపిక్ వైజ్ చేసినా కరెక్ట్ వస్తుంది కానీ టైం టేకన్, కానీ ఫార్ములా ప్రకారం చేసామనుకో ఆన్సర్ అన్నది రాంగ్ అవుతుంది. సో ఫార్ములా ప్రకారం ఫాలో అవ్వండి ఓకేనా. ఈరోజు మనం ర్యాంకింగ్ కోసం ఆర్డరింగ్ కోసం డెఫినేషన్ తెలుసుకున్నాం, అది ఎందుకు యూజ్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా లెఫ్ట్ ర్యాంకింగ్ టాప్ బాటమ్ ర్యాంకింగ్ కోసం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, ఫార్ములాస్ చూసాం. సో ఈ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, అప్పుడు ఆ క్వశ్చన్స్ చూసి మీరు ఆన్సర్ అయితే చేయండి ఓకేనా. ఈరోజు అయితే ఈ టాపిక్ క్లోజ్ చేస్తున్నాను. ఇది చాలా బిగ్ టాపిక్ అందుకని నేను పార్ట్ వైజ్గా తీసుకుంటాను, ఎందుకంటే ఒకసారి చెప్పినా సరే కన్ఫ్యూజ్ అయిపోతాను. అది మైండ్లో పెట్టుకొని ఈ టాపిక్ అనేది పార్ట్ 1 అనేది ఈ 2 టాపిక్స్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకా టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ కానీ ఆర్డరింగ్లో కానీ క్వశ్చన్స్ అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ టాపిక్ అన్నా సరే ప్రాక్టీస్ చేస్తేనే కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోం ఓకేనా. సో దయచేసి రోజు ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, వర్క్షీట్స్ ఎక్కువగా చేయండి. ఒలింపియాడ్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేస్తారు ఓకేనా. ఒలింపియాడ్ ఒక్కడికి మైండ్లో పెట్టుకోకండి, ర్యాంకింగ్ టెస్ట్ అనేది కూడా మీకు క్లాసెస్లో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మీ సబ్జెక్ట్లో కూడా. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకున్నాం ఓకే కదా. ఈరోజు వీడియో అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అనేది నేర్చుకుందాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కనుక నచ్చితే కనుక వీడియో దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే సెకండ్ క్లాస్ సంబంధించిన కాన్సెప్ట్స్ కాబట్టి మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ అంటే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి, అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.